నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. హర్యానాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. దేశవ్యాప్తంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు స్మరిస్తూ ఘన నివాళులు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ముఖ్యమంత్రి పర్యటన. ఎస్సీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్న చంద్రబాబు నాయుడు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో ఈరోజు ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన అభిమాని రామ్ పాల్ కాశ్యప్ చిరకాల కోరికను మోదీ నెరవేర్చారు. రామ్ పాల్ కాశ్యప్ తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీని ప్రధానిగా కలిసే వరకు చెప్పులు ధరించనని శపథం చేశారు. ఈ నేపథ్యంలో గత 14 ఏళ్లుగా రామ్ పాల్ పాదరక్షలు ధరించలేదు. నేడు మోదీ రామ్ పాల్కి స్వయంగా పాదరక్షలు అందించి దేశవ్యాప్తంగా తన అభిమానుల మనసు చూరగొన్నారు. 14 साल हो गए। आज हम तुमको जूता पहना रहे हैं, लेकिन बाद में फिर कभी ऐसा करना नहीं है। नहीं। कभी नहीं। काम करना चाहिए। ऐसा क्यों कर रहे हो? अपने आप को करते रहना। ठीक से आ गया? हाँ। चलिए, तो आप जूते पहनते रहना है। मैंने सोचा भी निकाल दिया आपके दर्शनों में। पक्का था आपके बर्थडे। ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో భాగంగా ఈరోజు హిసార్లో మహారాజ్ అగ్రసేన్ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిసార్ నుంచి అయోధ్యకు ప్రత్యేక వాణిజ్య విమాన సేవలను వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ హర్యానా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రహదారుల అనుసంధానం, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తుందని పేర్కొన్నారు. जितने नए जहाज आएंगे उतनी ही ज्यादा नौकरियां पायलट के रूप में हो, एयर होस्टेस के रूप में हो, सैकड़ों नई सेवाएं भी होती है। एक जगह हवाई जहाज चलता है तब ग्राउंड स्टाफ होता है, न जाने कितने काम होता है। ऐसी अनेक सेवाओं के लिए नौजवानों को रोजगार के अवसर मिलेंगे। इतना ही नहीं, हवाई जहाज के मेंटेनेंस से जुड़ा एक बड़ा सेक्टर भी अनगिनत रोजगार बनाएगा। हिसार का ये एयरपोर्ट भी हरियाणा के नौजवानों के सपनों को नई ऊंचाई देगा। साथियों, हमारी सरकार एक तरफ कनेक्टिविटी पर बल दे रही है, दूसरी तरफ गरीब कल्याण और सामाजिक न्याय भी सुनिश्चित कर रही है। कांग्रेस ने तो 1 रैंक 1 पेंशन को लेकर भी दशकों तक धोखा ही दिया। ये हमारी सरकार है जिसने 1 रैंक 1 पेंशन योजना लागू की। अब तक हरियाणा के पूर्व फौजियों को भी OROP के 1 रैंक 1 पेंशन के 13,500 करोड़ रुपए 13,500 करोड़ रुपए दिए जा चुके हैं। आपको याद होगा, इसी योजना पर झूठ बोलते हुए कांग्रेस सरकार ने
पूरे देश के फौजियों के लिए सिर्फ 500 करोड़ रुपए का प्रावधान किया था। अब आप सोचिए अकेले हरियाणा में 13,500 करोड़ और कहां 500 करोड़, कैसी आंख में धूल डालने की प्रवृत्ति थी। कांग्रेस किसी की सगी नहीं है, वो सिर्फ सत्ता की सगी है, वो ना दलितों की सगी है। ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యమునా నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకునే క్రమంలో వికసిత్ హర్యానాకు ప్రాధాన్యత కల్పించామన్నారు. విద్యుత్ కొరత దేశాభివృద్ధికి ఆటంకం కాకూడదనే సంకల్పంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్త్ బిజిలీ పథకం ద్వారా సౌర ఫలకాల ఏర్పాటుతో సుంకం లేకుండా విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. हमने 2014 से पहले जब कांग्रेस की सरकार थी वो दिन भी देखे हैं जब पूरे देश में ब्लैकआउट होते थे, बिजली गुल हो जाती थी। कांग्रेस की सरकार रहती तो देश को आज भी ऐसे ही ब्लैकआउट से गुजरना पड़ता। न कारखाने चल पाते, न रेल चल पाती, न खेतों में पानी पहुंच पाता। यानी कांग्रेस की सरकार रहती तो ऐसे ही संकट बना रहता, बढ़ता रहता। खुद वहां के मुख्यमंत्री के करीबी कहते हैं कि कांग्रेस ने कर्नाटका को करप्शन में नंबर 1 बना दिया। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం పార్లమెంట్ భవన్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పీయూష్ గోయల్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేలతో సహా పలువురు ప్రముఖులు అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన్ను మళ్లీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నకల్లులో ఆయన పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం P4 కార్యక్రమాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీల సంక్షేమానికి 20,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలి వస్తున్నాయని, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీని వల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులుంటారు, వాళ్లకు 1300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకుని ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్ లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1241 ఎస్సీ సమిక్ష హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు గాని మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి 3,000 రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామస్తులు ఈరోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన్ని కలిసి గత ప్రభుత్వ హయాంలో తమపై జరిగిన దాడుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రామంలో పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యావంతులైన యువకులు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులను పెద్ద ఎత్తున గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. గుండెల్లో వెళ్ళిపోయేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. చిన్ననాటి అంటరానితనానికి వ్యతిరేకంగా చైతన్యపరిచి ఉత్తేజపరిచి సమాజంలో దళితులకి పెద్ద ఎత్తున స్థానం కల్పించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. కానీ ఒక బిఆర్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఎవరు కూడా ఆలోచించకూడదు అనేటువంటి విషయాన్ని దయచేసి మనందరూ కూడా గ్రహించాలి. ఏదైతే రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, సామాజిక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో దళితులు కూడా ఈ దేశంలో నమ్మకమైనటువంటి భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో సర్వసత్తాక భారతదేశం యొక్క నిర్మాణంలో దళితులని భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో ఆలోచించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఆయన మహిళల హక్కుల కోసం ప్రయత్నం చేశాడు, దళితుల హక్కుల కోసం. ఇప్పుడు చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు
టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్ఫూర్తిగా ఘనంగా నివాళులర్పించారు. జిల్లాల వారీగా జరిగిన జయంతి కార్యక్రమాలపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలోకెల్లా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పేద, బడుగు, బలహీన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అందే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయులని వారు కొనియాడారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నంద్యాల జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమార్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ దిశ నిర్దేశిస్తూ అన్ని వర్గాల హక్కులను పరిరక్షించేలా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు బాసటగా నిలిచారన్నారు ఎన్ఎండి ఫరూక్. ఏలూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏలూరులో ఆయన విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన విధానాల వల్ల దేశంలో సుస్థిర వాతావరణం నెలకొందన్నారు. దేశంలో అట్టడుగు వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. విజయనగరంలో పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, నవభారత నిర్మాత అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వెంకటగిరి శాసనసభ్యుడు కె రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక సంక్షేమ నిధి కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాజాం శాసనసభ్యుడు కోండ్రు మురళి మాట్లాడుతూ, అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అద్దంకిలోని నంబూరిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన బాటలో అందరం పనిచేయాలన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి అద్దంకిలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో కులానికో నాయకుడు కాదని ఆయన మన దేశానికి నాయకుడన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జేసీ అదితి సింగ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నవభారత నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. ప్రపంచానికే ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని రచించిన ఆయన అపర మేధావి, విద్యావంతులని కొనియాడారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గోదావరి భవన్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. చిత్తూరు జిల్లాలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు దర్గా సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధనే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల దేశంలో లౌకికవాదం నేటికి సజీవంగా ఉందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. గోకవరం బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మనందరికీ అర్థమయ్యేటువంటి విషయమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవన ప్రస్థానం సులభంగా లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల్ని అధిరోహించి వారు ముందుకొచ్చినటువంటి నేపథ్యం. బాల్యం నుండి కూడా వివక్షకి గురై వారు చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఎవరూ కూడా అనుభవించకూడదు అనేటువంటి ఆలోచన, గట్టి సంకల్పం వారికి ఉన్నటువంటి సందర్భంలో వారు వాటన్నిటినీ కూడా రంగరించి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లౌకికవాదం, పటిష్టమైనటువంటి లౌకికవాదంతో ముందుకు వెళ్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అయితే వారి జీవిత కాలంలో ఏ విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలియనటువంటి అంశం కాదు. వారిని రాజీనామా చేయించే పరిస్థితి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ నిర్మాణానికి పునాది వేసిన మహనీయుడని అన్నారు. ఆయన బాటలో పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నిర్దేశించే రాజ్యాంగాన్ని రచించి అందరూ కూడా ఇదే మాట, ఇదే బాట, దీన్ని దాటి వెళ్ళడానికి వీలేదని నిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. 134వ జయంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా ముదావహం చెప్పి కూడా తెలియజేస్తూ, ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ అర్ధరాత్రి మన దేశానికి ఒక రాజ్యాంగం అంటూ రావాలి, మన భరత జాతికి అవసరమైన అందరూ అంటున్నప్పుడు ఎవరు రాస్తారు, ఎవరిని విదేశీయుల్ని పిలవాలా, ఎవరిని పిలవాలి, ఎవరు దీన్ని డైరెక్ట్ చేస్తారో, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నప్పుడు ఆనాడు గవర్నర్ జనరల్ గా ఉన్న మౌంట్ బ్యాటన్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. ఆయన కడు సమర్థుడు, భరత జాతికి నచ్చే రీతిలో. చైత్రమాస పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరులోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సరువుల సర్వాభరణ సుందరంగా అలంకరించి విశ్రాంతి మండపం నుంచి శాస్త్రోక్త పూజలను నిర్వహించి రథంలోకి చేర్చారు. సాంప్రదాయాన్ని అనుసరించి అర్చకులు, రథం నడిపే కళాకారులు ఆధ్వర్యంలో గుమ్మడికాయ దిష్టిని సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు దారి పొడవునా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామికి స్వాగతం పలికారు. ఉప్పు, మిరియాలను చల్లుతూ మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వేణుగోపాల స్వామి ఆలయ ప్రారంభం రథోత్సవ ప్రాధాన్యతను తెలిపారు. వైభవంగా నిర్వహించడం జరిగింది. రథోత్సవంలో భాగంగా స్వామివారి భక్త బృందం చేత అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న ఆ మహనీయుని నివాళులు అర్పిస్తున్నారు. సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయశాఖ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వర్తించారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో రామ్జీ మాలోజీ సత్పాల్ సీమాబాయికి 14వ సంతానంగా జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థ అకృత్యాలకు గురయ్యారు. పాఠశాలలో కుల వివక్ష కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్న అంబేద్కర్ తరగతి గదిలో కాకుండా బయట కూర్చునేవారు. దాహం వేస్తే నీరు తాగాలన్న ఎన్నో ఆంక్షలు, వివక్షను చవిచూశారు. అంబేద్కర్ పాఠశాల, కళాశాల విద్యలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. దీంతో అప్పటి బరోడా రాజు గాయిగ్వార్ అంబేద్కర్కు చదవడానికి స్కాలర్షిప్ అందించారు. ఈ స్కాలర్షిప్తో అంబేద్కర్ అమెరికా, బ్రిటన్, జర్మనీలో విద్యనభ్యసించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్డీ చేసిన అంబేద్కర్ ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అర్థశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ను పూర్తి చేశారు. పరిశోధకుడిగానే అందరికీ తెలిసిన ఆయన ప్రముఖ ఆర్థికవేత్త అని కొందరికే తెలుసు. కుల వ్యవస్థపై అంబేద్కర్ ఎంతో పోరాటం చేశారు. బావిలో నీళ్లు తాగడానికి అర్హత లేదంటూ ఆ రోజుల్లోనే నిమ్న జాతుల వారిని దూరంగా పెట్టడంతో వారితో కలిసి నేరుగా పోరాటం చేసి నీరు తాగే హక్కు ఉందని పోరాడి సాధించారు. 1947లో భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు. అంబేద్కర్ ఆర్థిక రంగంపై చేసిన ఉపన్యాసాలు, పరిశోధనలు, రాసిన గ్రంథాలు నేటికీ ఆచరణీయం. ఆర్థిక పురోభివృద్ధికి ఆయన చేసిన సేవలు, పలు సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఇందుకు సంబంధించి 3 పరిశోధనా గ్రంథాలతో పాటు వ్యాసాలు, ఉపన్యాసాలు చేశారు. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా అంబేద్కర్ గుర్తింపు పొందారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సమస్యలను ఆర్థిక కోణంలో చూడాలని మొదటిసారిగా ప్రస్తావించిన అంబేద్కర్ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్లో పలు ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలను ప్రస్తావించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు నాటి అంబేద్కర్ ఆలోచనలు, సూచనలు నేటికీ ఆమోదయోగ్యమైనవి. ఆర్థిక రంగంలో అంబేద్కర్ దార్శనికత నేటికీ ఆచరణీయం. ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో అంబేద్కర్ చేసిన సూచనలు, సలహాల కారణంగా ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1926లో భారత్లో పర్యటించిన రాయల్ కమిషన్ ఆన్ ఇండియా కరెన్సీ అండ్ ఫైనాన్స్ కమిషన్కు సమర్పించిన పత్రంలో దేశానికి ఒక కేంద్రీయ బ్యాంకు ఉండాలని అంబేద్కర్ కోరారు. దీని ఫలితంగానే 1935 మార్చి 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అంబేద్కర్ ఎంత దార్శనికులంటే వరదలు, కరువులు, విద్యుత్ కొరత, సాగునీరు వంటి సమస్యలు తీరాలంటే బహుళార్థక ప్రాజెక్టులు నిర్మించడం ఒకటే పరిష్కారమని భావించారు. ఇందులో భాగంగానే బీహార్, బెంగాల్లో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ నిర్మాణానికి నాంది పలికింది. నేషనల్ పవర్ గ్రిడ్ స్థాపన వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉంది. దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానం జరగాలని అంబేద్కర్ ఆనాడే ప్రతిపాదించారు. అలాగే కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవుల కోసం అంబేద్కర్ పోరాటం చేశారు. పనిచేసే సమయాన్ని 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
అంబేద్కర్కు నివాళిగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ ఆయన జన్మించిన స్థలం మౌ, విద్యాభ్యాసం సమయంలో లండన్లో ఆయన బస చేసిన ప్రాంతం, నాగపూర్లో దీక్షాభూమి, ఢిల్లీలో మహాపరినిర్యాణ స్థలం, ముంబైలో చైత్యభూమిని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది. చిన్న వయసు నుంచే బౌద్ధ మతంపై ఆసక్తితో బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధం ప్రాముఖ్యాన్ని చెబుతూ అంబేద్కర్ ద బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అనే పుస్తకాన్ని రచించారు. 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ మహాపరినిర్యాణం చెందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.